శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో సింహరాశి వారికి జూలై 25, 26, 27, 28, 29 తేదీలలో జరిగేది ఇదే. అసలు ఏం జరగబోతోంది? మీ పైన ఒక దైవానుగ్రహం అయితే ఎక్కువగా ఉందండి. అలాగే మీరు 4 అతిపెద్ద శుభవార్తలను కూడా వినబోతున్నారు. ఆ దైవం అప్పుడప్పుడు మీ ఇంటి దగ్గరికి వచ్చి వెళ్తోంది. మిమ్మల్ని ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడింది కూడా, ఎన్నో కష్టాల నుంచి కూడా గట్టెక్కించింది కూడా. అయినా కూడా మీరు గుర్తించలేకపోతున్నారు, గమనించలేకపోతున్నారు. కాబట్టి అసలు మీ ఇంటికి వస్తున్న ఆ దైవం ఎవరు? మీరు అందుకోబోతున్న ఆ 4 శుభవార్తలు ఏంటి? అసలు ఈ 5 రోజుల్లో మీకు ఏం జరగబోతోంది తెలుసుకోవాలి అనుకుంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇన్నాళ్ళు కూడా మీ సపోర్ట్ మన ఛానల్ మీద చాలా చక్కగా అందించారండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, అదే చేతో ఇప్పుడు హైప్ చేసి కూడా మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఎలా అంటే మీరు లైక్ ఇవ్వగానే మనకు కామెంట్ బాక్స్ దగ్గర, అంటే కామెంట్స్ టైప్ చేసే చోట హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. పక్కన స్టార్ సింబల్ కనపడుతుంది. అక్కడ మీరు క్లిక్ చేశారంటే పాయింట్స్ అనేవి కనపడతాయి. వాటి మీద క్లిక్ చేస్తే పాయింట్స్ అనేవి మన వీడియోకి యాడ్ అవుతాయి. అలా చేయటం వల్ల యూట్యూబ్ లో మన వీడియో టాప్ లో ఉంటుంది. ఇంకొంతమందికి మన వీడియో అన్నది రీచ్ అవడానికి ఎంతో హెల్ప్ అవుతుంది. కాబట్టి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తున్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక. ఆఖరిసారి అన్నట్టు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఈయన చెప్పారంటే 100కి 1000% కూడా జరిగి తీరుతుంది. కాదు, లేదు అన్న మాటే ఉండదు. ఎంతటి మొండి సమస్యలనైనా చిటికేసినంతలో పరిష్కరించివ్వటంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ శివరామరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7780246131. ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి, కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. 3వ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. అలాగే ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, సింహరాశి వారు చాలా అదృష్టవంతులు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, వీడియో పూర్తి చూస్తే మీకే అర్థమవుతుంది. జూలై 25, 26, 27, 28, 29 తేదీల్లో 4 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ 5 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆ దైవం అప్పుడప్పుడు కూడా మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతూ ఉంది. ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 5 రోజుల్లో మీకు ఏం జరగబోతోందో క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఈ 5 రోజుల్లో మీకు ఏం జరుగుతుంది? సింహరాశి వారిలో ఉండే మంచి గుణాలు ముందుగా చెప్పాలండి. వీరికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే తెలివితో చేస్తారు. ఒకరి దగ్గర మాట అస్సలు పడరు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలను అనుభవించి జీవితంలో ఇంత దాకా కూడా వచ్చారు. అయినా కూడా ఎక్కడా కూడా వెనకడుగన్నది వేయట్లేదు. వాళ్ళల్లో ఉన్న క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టలేదు. ఒకరి దగ్గర అసలు మాట పడరు. ఎన్ని కష్టాలు పడినా కూడా తట్టుకుంటారు, తట్టుకొని వచ్చారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. వీరికి చిన్న వయసులోనే కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి సూర్యునిలాగా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటారు. ఇక సింహం అంటే మీకు తెలుసు, సింహం అంటే
అవసరం వచ్చినప్పుడు గర్జించింది అంటే అందరూ భయపడాల్సిందే. లేదంటే సింహం అంత మంచిగా ఎవరూ ఉండరు. వీరి ముఖంలో కూడా గొప్ప తేజస్సు ఉంటుంది. వీరి కళ్ళల్లో ఏదో గొప్ప శక్తి ఉంటుంది. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఎవ్వరికీ భయపడరు. చిన్నప్పటి నుంచి పేదరికంలోనే పెరిగారు. ఎన్నో అవమానాలు పడ్డారు. నా అనుకున్న వాళ్లే వీరిని మోసం చేశారు. అయినా కూడా సింహం లాంటి మనస్తత్వం కదా, వెనకడుగు అస్సలు వెయ్యరు. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా సహాయం చేయరు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. రెక్కల కష్టం ఉంటుంది. తెలివితేటలు ఉంటాయి. ముందుకు వెళ్తారు. ఇప్పుడు కూడా ఒక దైవశక్తి వీరికి తోడుగా ఉంటుంది. అదే వీరిని ముందుకు నడిపిస్తోంది. ఈ 5 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఎన్నో శుభవార్తలు వింటారు. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఈ 5 రోజులు ఒక దైవానుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఇలాంటి ఆటంకాలు జరగవు. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. అందరూ కూడా కుటుంబంలో సంతోషంగా ఉంటారు. ఆ దైవం ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సింహరాశి వారికి మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 పాదాలు సింహరాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం వస్తుంది. చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆదాయం ఎక్కువగా వస్తుంది. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. జీతాలు కూడా చాలా పెరుగుతాయి. సింహరాశి వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సు ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరికి ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారి కోసం ఏదైనా చేస్తారు. జీవితంలో ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం వీరు ఎప్పుడూ తోడుగా ఉంటారు. వీరు ఎవరికి మోసం చెయ్యరు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఎప్పుడు దొరుకుతారని కొంతమంది ఎదురు చూస్తున్న వారు కూడా ఉన్నారు. కానీ వీరిని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. వీరి వెంట ఒక దైవశక్తి తోడుగా ఉంటుంది. ఈ 5 రోజులు ఆ దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దైవం ఎవరు అంటే సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి. ఈ 5 రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటాడు. ఏ రూపంలోనైనా సరే మీ ఇంట్లో తిరుగుతాడు. దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. మంచి శుభవార్తలు వింటారు. కాబట్టి ఈ 5 రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చెత్తా చెదారం అస్సలు ఉండకూడదు. అలాగే గొడవ పడకూడదు. రానున్న శనివారం ఏదైతే ఉందో శ్రావణ శనివారం మొదటి శనివారం కాబట్టి ఒక్కసారి లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేయండి. స్వామికి తెలుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి తెలుపు రంగు పూలతో పూజ చేయండి. అలాగే పూజలో 2 పిండి దీపాలను వెలిగించండి. దానివల్ల లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం పూర్తిగా మీకు లభిస్తుంది. ఇక మీ జీవితంలో మీకు తిరుగు ఉండదు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. విపరీతంగా డబ్బుని చూస్తారు. ఒక్కసారి లక్ష్మీ నరసింహస్వామి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. మీ ఇంట్లో ఉన్న చెడు ప్రభావం మొత్తం పోతుంది. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. మీ పేదరికం మొత్తం తొలగిపోతుంది. మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. సింహరాశి వారు లక్ష్మీ నరసింహస్వామి అంశతో పుట్టినవారు. వీరికి ఆ దేవుడు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. సింహరాశి వారు చాలా అదృష్టవంతులు. ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది.
మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. ఇప్పటి నుంచి మంచి మంచి రోజులు వస్తాయి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. కాబట్టి మీకు ఎలాంటి ఆపద వచ్చినా అస్సలు భయపడకండి. ఒక్కసారి లక్ష్మీ నరసింహస్వామిని తలుచుకోండి, అన్నీ పోతాయి. ఎందుకంటే మనకు తెలుసు, కష్టాలను తొలగించే స్వామి లక్ష్మీ నరసింహస్వామి. మనం కష్టంలో బాధలో ఉన్నప్పుడు ఒక్కసారి స్వామివారిని తలుచుకుంటే అన్నింటినీ చీల్చి చెండాడేస్తాడు. సింహరాశి వారు ఈ 5 రోజులు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చెయ్యండి. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు అనేది ఉండదు. ఎన్నో శుభవార్తలు వింటారు. మీ సంపద ఎక్కువగా పెరుగుతుంది. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. సింహరాశి వారు మీకు వీలైతే ఈ 5 రోజుల్లో పేదవారికి ఆహార దానం చెయ్యండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమవుతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. సింహరాశి వారు ఈ 5 రోజులు ఎవరితో గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ చుట్టుపక్కల ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏం తింటున్నా, ఏం చేస్తున్నా మీ విషయాలు ఎవరితో చెప్పకండి. దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేరు. దానివల్ల నరదృష్టి తగిలే అవకాశం ఉంటుంది. అది తగిలితే జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే ఉప్పుతో దిష్టి తీసుకోండి. దానివల్ల నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది. మీ పైన ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది. ముఖ్యంగా MS అనే అక్షరం పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందరూ కాదు, కొందరు. వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, నలుపు, పసుపు, ఎరుపు, తెలుపు, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 2, 5, 9 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. సో సింహరాశి వారు చూశారు కదా, మీకు ఎలా ఉండబోతోంది. అసలు విషయం ఏంటి, మీ ఇంట్లో తిరుగుతున్న దైవం ఏంటి, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నారు కదా. ఇక ఎవరైతే మేము భరించలేని బాధల్లో ఉన్నామండి, భరించలేని కష్టాల్లో ఉన్నామండి, కోరిన వ్యక్తి లేరు, కోరిన జాబ్ లేదు, ఇంట్లో ప్రశాంతత లేదు, బయట ప్రశాంతత లేదు, ఇంట బయట కూడా గొడవలే, ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదు, పిల్లలు చక్కగా ఉండట్లేదు, చదవట్లేదు, అనారోగ్య సమస్యలు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్లో గ్రోత్ లేదు, ఎవరికైనా ఒక మంచి సలహా ఇద్దామంటే అది రివర్స్ అయిపోతుంది. నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు. ఎక్కడ డబ్బు ఇచ్చాం అది రిటర్న్ అవ్వట్లేదండి. మేము అప్పులు ఇవ్వాలి, అవి ఎంతకీ తీరట్లేదండి. మా సంపాదన ఏం చేసినా పెరగట్లేదండి. ఎన్నో ఏళ్లుగా కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదండి. ప్రతి ఒక్కటి కూడా మా దగ్గర ఉన్న సమస్తం అంతా కూడా తాకట్టులో ఉంది. ఎంత ప్రయత్నించినా ఇంటికి రావట్లేదు. మాకు లక్కు లేదు, మెయిన్ జనాకర్షణ ధనాకర్షణ లేదు. ఏ పని మొదలుపెట్టినా మధ్యలోనే ఆగిపోతుంది. అన్నీ ఏవో అవరోధాలు, ఆటంకులు ఎదురవుతున్నాయి. మా జీవితం మారాలి అంటే ఏదో ఒక అద్భుతం జరిగితే ఇవన్నీ కూడా మారతాయేమో, మా లైఫ్ బాగుపడుతుందేమో అని అద్భుతం కోసం ఎదురు చూసే వాళ్ళకి బిలియనర్ చక్ర ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది. ఈ బిలియనర్ చక్ర ఒక్కటే మీతో పాటు మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో పెట్టుకుని మీ పని మీద మీరు వెళ్ళారు అంటే సమస్తం మీ వశం అవ్వాల్సిందే. ఇది ఒకటి మీకు అట్రాక్ట్ అవ్వాల్సిందే. ఏది కోరుకుంటే అది మీ సొంతం అవ్వాల్సిందే. అంత అద్భుతంగా పనిచేస్తుంది. మీ దగ్గర ఏది లేదో దాన్ని తీసుకొచ్చి ఇస్తుంది. ఏది కోల్పోయారో దాన్ని తిరిగి తీసుకొచ్చి ఇస్తుంది. ఈ ఒక్క బిలియనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. ఎలా అంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనర్
చక్రాకి అంత పవర్ ఉంటుంది. ఈ యొక్క చక్ర ఉంటే కోరిన జాబ్ ఏంటి, కోరిన వ్యక్తి ఏంటి, కోరిన ఆస్తి ఏంటి, కోరిన ఐశ్వర్యం ఏంటి, కోరిన బిజినెస్ లో గ్రోత్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. పాజిటివ్ వైబ్స్ అన్నవి మీ చుట్టూ ఉంటాయి. ఎప్పుడూ కూడా ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, ఈ ఒక్క పాకెట్ చక్రతో మీ జోబులో పెట్టుకుని మీరు వెళ్ళారంటే మీకు జరగని పని అంటూ ఉండదు. 100% ఆ పని ముగించుకొని ఇంటికి వస్తారు. ఇక రెండవది ఫ్యామిలీ ప్యాక్. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర అన్నప్పుడు ఇంటి పరంగా మీ బిజినెస్ ఏరియా, అక్కడ మీరు దీన్ని ఉంచుకోవచ్చు. ఇప్పుడు అక్కడ మీకున్న నెగిటివ్ ఎనర్జీస్ కానీ, జనాల ఏడుపులు కానీ, కుళ్ళు కానీ, అక్కడ ఏది జరుగుతున్నా ప్రతి ఒక్కదాన్ని కూడా చెల్లా చెదరు చేసేస్తుంది. ఒక ప్రొటెక్షన్ అన్నది ఏర్పాటు చేస్తుంది మీ ఇంటికి, మీ బిజినెస్ ఏరియాకి. 2 పాకెట్ చక్రాస్ ఎందుకంటే భార్య భర్తలు ఇద్దరు కూడా వర్కింగే కాబట్టి వెళ్ళిన ప్రతి చోట వారికి సక్సెస్ కావాలి కాబట్టి, ఒక రకంగా చెప్పాలి అంటే ఒక కుటుంబానికి ప్రొటెక్షన్ ఇస్తుంది బిలియనర్ చక్ర. ఎవరైనా బిలియనర్ చక్ర కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా పంపిస్తాను. అవి మనకు ఎన్ని చేయించినా కూడా, ఎన్ని కస్టమైజ్ చేయించినా కూడా త్వరగా అయిపోతున్నాయండి. ఎందుకంటే ఒకసారి పాకెట్ చక్ర ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు నెక్స్ట్ ఫ్యామిలీ చక్రాస్ కావాలని కొంటున్నారు. వాళ్ళకి, వాళ్ళ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు. కాబట్టి మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే త్వరపడి మీరు ఆర్డర్ పెట్టుకుంటే మీ లైఫ్లో ఉన్నవి ఈజీగా కూడా అన్నీ కూడా చక్కబడతాయి. ఈ రోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.